వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చింది జనసేన. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఆ మాజీ ఎమ్మెల్యే చేరిక ఒకటే కాదు, పెద్ద క్యూ జనసేన పార్టీ దారిన పట్టడం విశేషం. పిఠాపురంలో ఈ నెల 14వ తేదీన పార్టీ ఆవిర్భావ సభ సన్నాహాల్లో ఉన్న జనసేనకు ఈ మాజీ ఎమ్మెల్యే చేరికతో మరింత బలం చేకూరిందని చెప్పవచ్చు. ఏపీలో ఎన్నికలు ముగిసిన సమయం నుండి వైసీపీ నుండి వలసలు సాగుతున్న విషయం తెలిసిందే. ముందుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో ప్రారంభమైన వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ నేతలు జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల్లో చేరారు. దీంతో కూటమి పార్టీలు మరింత బలాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. తాజాగా జనసేన పార్టీలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు చేరారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీని పూర్తి స్థాయిలో దెబ్బతీసేందుకు పవన్ ప్లాన్ వేసినట్టు భావించవచ్చు. ఇప్పటికే పిఠాపురం అభివృద్ధితో తన మార్కు చూపిస్తున్న పవన్ సొంత నిధులను కూడా వెచ్చించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇలా తన మార్క్ పిఠాపురంలో చిరస్థాయిగా నిలిచేలా పవన్ చక్రం తిప్పుతున్నారు. ఈ సందర్భంగా పిఠాపురంలో వైసీపీ ఊసే లేకుండా చేసేందుకు జనసేన ప్రయత్నించి సక్సెస్ సాధించిందని చెప్పవచ్చు. అందుకే మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును పార్టీలోకి పవన్ ఆహ్వానించగా దొరబాబు వెంట వైసీపీకి చెందిన పలువురు జనసేన బాట పట్టారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం పవన్ కళ్యాణ్ సమక్షంలో దొరబాబు పార్టీలో చేరగా పవన్ పార్టీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు. అలాగే పలువురు మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్లు, జెడ్పీ వైస్ చైర్మన్, ఎంపీపీలు, సర్పంచ్లు జనసేనలో చేరారు. ఒక్కొక్కరిని పవన్ కళ్యాణ్కు దొరబాబు పరిచయం చేశారు. ఇలా తన నియోజకవర్గంలో పవన్ వైసీపీని క్లీన్ స్వీప్ చేశారని జనసేన క్యాడర్ అంటోంది. మొత్తం 60 మంది పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరటం విశేషం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ కార్యక్రమం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్ బలపరిచారు. అసెంబ్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యేలు కొనతాళ్ల రామకృష్ణ గారు, బొలిశెట్టి శ్రీనివాసులు పాల్గొన్నారు. అయితే ముందుగా నాగబాబు నామినేషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వాహన శ్రేణి బయలుదేరింది. నాగబాబు నామినేషన్ కార్యక్రమానికి సమీక్షల రీత్యా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారని సమాచారం.